మీ అందరి ఆస్తి ఏదో చెప్పగలరా అమ్మా? బాగా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఫ్లాట్ ఓనర్సే కదా, అందరూ ఫ్లాట్ ఓనర్సేనా? ఫ్లాట్లో టెనెంట్స్ కూడా ఉన్నారు కదా. పోనీ మీ ఆస్తి ఏదో చెప్పండి. మీ ఫ్లాట్ మీ ఆస్తా? మీ కారు మీ ఆస్తి అనుకుంటున్నారా? మీ కారు మీ ఆస్తి కాదు, మీరు వేసుకున్న డ్రెస్సులు మీ ఆస్తి కాదు. మీ ఆస్తి ఏదో తెలుసా? మీ లోపల నేను అనేటటువంటి ఎరుక, మీ సంతానం మీ ఆస్తి. మీ ఆస్తి ఏది? ఆ పిల్లలు ఇంట్లో ఆడకుండా, ఎగరకుండా, కనిపించకుండా ఎక్కడో ఉండి మీ కారున్నా, మీ ఫ్రిడ్జులున్నా, మీ వస్తువులున్నా మీకు ఆనందం ఉండదు. మీ ఆస్తిని కోల్పోయిన భావనే ఉంటుంది. కారణం ఏమిటి? నిజమైన ఆస్తి పిల్లలు. మరి ఆస్తిని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? ఫ్లాట్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు, మెయింటెనెన్స్ కరెక్ట్గా కడుతున్నారు, కరెంటు బిల్లులు కరెక్ట్గా కడుతున్నారు, వాటర్ బిల్లులు కరెక్ట్గా కడుతున్నారు, దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసి పనివాళ్లతోటి మనం ఊడవనులేండి, పనివాళ్లతోటి శుభ్రంగా ఊడిపిస్తూ ఉన్నారు, ఇంట్లో గిన్నెలు తోమిస్తున్నారు, అన్ని పనులు చేస్తున్నారా లేదా? ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? అది నాది, నా ఆస్తి అని శుభ్రం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ పిల్లలైనటువంటి వాళ్ళ ఆస్తి, వాళ్ళే కదా ప్రధానమైన ఆస్తి. వాళ్ళకి ఏనాడైనా గాజులు చక్కగా వేసి ఉండాలి, బొట్టు పెట్టుకొని ఆరోగ్య సూత్రాలని జాగ్రత్తగా పాటించాలి. ఇప్పుడు నేను చెప్పుకుంటూ ఒక్కొక్క సూత్రాన్ని చెప్పుకుంటూ వెళ్తేనే రేపు రాత్రి దాకా ఈ ఉపన్యాసం చెప్పచ్చమ్మా. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, జడ ఎందుకు దువ్వుకోవాలి, మెళ్ళలో గొలుసులు ఎందుకు వేసుకోవాలి, చీరని జాగ్రత్తగా ఓ పద్ధతిలోనే ఎందుకు కట్టుకోవాలి, వస్త్రధారణకి ఎందుకు అంత ప్రాధాన్యత ఉంది, పంచె ఎందుకు కట్టుకోవాలి, చొక్కాలు కాకుండా పైన ఉండేటువంటి పై వస్త్రాలు ఎందుకు వేసుకోవాలి, ఈ ఆవరణానికి ఉండే ఈ వస్త్రాలు ఏమిటి, వీటన్నిటికీ చాలా గొప్ప సైంటిఫిక్ రీజన్స్ని దర్శించినటువంటి ఋషి మన జీవన విధానంలో చాలా తీసుకొచ్చారు. మీ ఆస్తి చక్కగా ఉండాలి అంటే ఆ ఆస్తి చక్కగా ఉండడానికి ఋషులు అనేక ధర్మాలు ఇచ్చారు. అవి ఏవి మీ ఆస్తికి అందించట్లేదు.